హలో వెల్కమ్ టు మిస్టర్ ప్రసాద్ అఫీషియల్ గైస్. నేనైతే నిన్న చెప్పాను కదా గైస్, మేకైతే మిస్ అయిపోయిందని. సౌండ్లు అయితే వినిపించాయి. నేను వెళ్ళేసరికి అక్కడైతే నాకైతే సౌండ్లు చేయలేదన్నమాట. చేయకపోయేసరికి నేనైతే మళ్ళీ రిటర్న్ వచ్చాను. మరి ఇప్పుడైతే మార్నింగ్ తెల్లారిగానే వెళ్తున్నాను. నేనైతే డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను అనమాట. డాడీ అయితే ఇలా చుట్టూ తిరిగి వస్తానన్నారు. చూద్దాం మరి దొరుకుద్దో దొరకదో. పులులు గట్రా లేకపోతే పర్లేదు ఉంటుంది. పులులు అలా ఉన్నదైతే ఇంకా దానిపైన ఆశలైతే ఇంకా వగ్గుకోవాల్సిందనమాట. నేను రాత్రి అయితే ఒక వీడియో తీసాను గైస్. ఆ వీడియో పెట్టకపోవచ్చాము బహుశా. అదేంటంటే గైస్, రాత్రి వచ్చాను గైస్. అసలు మామూలు లేదు. ఎలాగంటే అసలు ఎలా వచ్చానో తెలియదు. అసలు సెల్ లైట్ అసలు కొంచెం మన అడుగు దాకే పనిచేస్తుంది. అలాంటిది రాత్రి అంతా పరిగెట్టుకుంటూ వచ్చాను. ఏదో సౌండ్లు అయితే చేశాయి. రాత్రి 7:30 దాకా కొంటలో ఉన్నాను గైస్. ఇంటికి రావడానికి 8:15 అలాగ అయిపోయిందనమాట. నేను మొత్తానికైతే ఇంటికైతే రీచ్ అయిపోయాను. చిన్న వీడియో పెడదాము, బహుశా పెట్టకపోవచ్చు. అదైతే ఘోరం అనమాట. నాకైతే చాలా భయం వేసింది. దారి లేని దారి గైస్. అసలు చీకట్లో అసలు ఏ దారి వెళ్ళని కూడా తెలియదు అనమాట. మొత్తానికైతే ఊళ్ళోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. మామూలు లేదు అసలు. నాకు చాలా భయం వేసింది సాయంత్రం. అసలు రాత్రి అసలు 7:30 దాకా కొండకైతే అది ఒక్కడినే. నాకైతే చాలా భయం వేసింది. కానీ ఏం చేస్తాం మరి, మొత్తానికైతే ఇంట్లోకి వెళ్ళిపోయిన. ఇప్పుడు తెల్లారగానే ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాను అనమాట మేక కోసం. అయితే మేక కనిపిస్తే లక్కీ, మేక కనిపించకపోతే మాత్రం ఏం చేయలేము గైస్. వీడియో చూస్తారు కదా గైస్. నేనైతే ఎంత ఇబ్బంది అయిపోయిన నైట్ అయితే ఇంట్లో వచ్చాను. మామూలు లేదనమాట. చీకటి లైట్ ఏమో అసలు లైట్ పనిచేస్తుంది, కానీ మన 1 అడుగు 2 అడుగులకే లైట్ అయితే పనిచేస్తుంది. అంతకుమించి ఎక్కువ అయితే పనిచేయట్లేదు అనమాట. అందుకనే బాగా ఇబ్బంది అయిపోయింది రాత్రి అయితే. కనిపిస్తుంది కదా గైస్, ఆ కొండకే మనం ఎప్పుడైతే వెళ్ళాలి గైస్. చూడండి, దానికే మనం అయితే ఇప్పుడు వెళ్ళాలి. ఆ కొండకే చాలా దూరం ఉందిగా. మనమైతే గైస్ సౌండ్ చేసిన ప్లేస్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట. మనమైతే ఇప్పుడు దాని దగ్గర వచ్చామన్నమాట. గాలి అయితే బీభత్సం వేస్తుంది. మామూలు లేదు గైస్. చూడండి, ఇప్పుడు ఇలాగ వెళ్తాం అనమాట. సాయంత్రం ఇలాగ వెళ్ళిపోయాను. రాత్రి అయితే మామూలు లేదు, ఇలానే పరిగెట్టిపోయాను. ఇలా డొంకలు పరిగెట్టాను రాత్రి అయితే. ఇక్కడనే ఉన్నాను. అసలు ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుసుద్ది ఎలా పరిగెట్టాను అన్నది. ఈ వీడియోలో కూడా కొంచెం మెన్షన్ చేశాను కదా, మెన్షన్ చేస్తాను. ఆ వీడియో చిన్న బిట్లు తప్పకుండా చూడండి. మొత్తం ఈత దుబ్బులు ఉన్నాయి. మొత్తానికైతే మొత్తం ఈత దుబ్బులు ఉన్నాయి అనమాట. ఇలా పరిగెట్టాను అనమాట రాత్రి అయితే. మామూలుగా రాత్రి అయితే ఆ ప్లేస్ సౌండ్ చేసింది గైస్. చూడండి, రాత్రి కనిపిస్తుంది కదా గైస్. అక్కడ సౌండ్ చేసింది గైస్. అక్కడ చేస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట. సౌండ్ చేస్తే నేను దగ్గర వెళ్ళేసరికి అసలు సౌండ్ ఏం చేయలేదు అనమాట. ఇప్పుడైతే మనం అక్కడ వెళ్తాం గైస్. చూడండి, గాలి మాత్రం వివత్సం వేస్తుంది గైస్. మామూలు లేదు, గాలి తోసేలా ఉంది అసలు. పైగా సాయంత్రం వర్షం పడింది గైస్. అసలు మేక ఎలాగైందో తెలియదు. అసలు తడిసిందో
ఉందో లేదో తెలియదు గైస్. మనమైతే ఇప్పుడు మేకల సౌండ్ చేద్దాం. మేక సౌండ్ ఏం చేయట్లేదు గైస్. మనమైతే అక్కడ వెళ్ళిపోదాం అనమాట, ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. కనిపిస్తే పర్లేదు గైస్, కనిపించకపోతేనే ఇబ్బంది. ఇంకా బాబాయ్ ఏమన్నాడంటే మేక నడవలేకపోయిందిరా అన్నాడు. అలాగంటే మనమైతే వస్తామన్నమాట. ఒకవేళ వెళ్దాం గైస్. ఒకవేళ అక్కడ లేకపోతే మళ్ళీ ఇలానే వెళ్దాం. ఎందుకంటే ఒకవేళ రాత్రి ఒకవేళ ఒక 2-3 ఒక 100 అడుగులు వేసినా సగానికి ఇటువైపు అయితే వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. మనమైతే ఇటు వెళ్దాం, సాయంత్రం సౌండ్ చేసిన ప్లేస్కి వెళ్దాం. మనమైతే సౌండ్ అయితే చేసింది గైస్. అసలు ఉందో లేదో తెలియదు. ఉంటే దేవుడిదే, లేకపోతే మాత్రం ఏం చేయలేం అనమాట. మనమైతే అక్కడ వెళ్దాం గైస్. తగ్గేదేలే. ఈ కొండ మొత్తం మందే, ఈ ల్యాండ్ మొత్తం మందే. ఇది ఇక్కడ మనం ఏదైనా చేసుకోవచ్చు, ఇల్లు కూడా కట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. అనుకున్నారా? రాయలు రప్పలు కష్టమే. మేక అయితే అసలు ఏ సౌండ్ చేయట్లేదు గైస్. చూడండి, సౌండ్ ఏం చేయట్లేదు మేక అయితే. మొత్తం కొండలే ఎలా ఉన్నాయి గైస్. ఇంకా చాలా పైన వెళ్ళాలి, ఇంకా అటు అవసరం లేదు మనకి. మేకైతే సాయంత్రం ఈ ప్లేస్కి సౌండ్ అయితే చేసింది అనమాట. ప్రెజెంట్ ఇప్పుడు సౌండ్ ఏం చేయట్లేదు. చూడండి, మొత్తం కొండలేగా. రావాలనుకుంటాను గైస్, చుట్టూ తిరిగేద్దాం.